ఖమ్మంలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ ప్రచారంలో దూకుడు పెంచారు. జిల్లాలోని 7 సెగ్మెంట్లో ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. తనను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడతానని హామీలు ఇస్తున్నారు. ఇక కేంద్రం అమలు చేసే పథకాలకు పేర్లు మార్చి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇక దేశంలో రాష్ట్రంలో కూడా బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా బీజేపీ అత్యధిక సీట్లు సాధించడం, మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అంటున్న ఖమ్మం బీజేపీ పార్టీ లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావుతో మా ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలను కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ పార్టీ వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఖమ్మంలో బాగా వేయాలని కూడా చూస్తుంది. అందులో ఖమ్మం సీటు కూడా ప్రతిష్టాపకంగా తీసుకుంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు తాండ్ర వినోద్ కుమార్. ఆయన తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది? ప్రచారం ప్రజల దీవెనతోటి, ప్రజలు వచ్చే ఆశీస్సులతోటి ఈసారి మండు టెండలో కూడా గంటలు ఉండి మమ్మల్ని ఆశీర్వదించి ఈ ప్రచారంలో ఒక అనూహ్యత ఉంది. నార్మల్గా ఎవరైనా క్యాండిడేటు ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయాలి అని అడుగుతారు. నేను ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్తున్నానో వారే వచ్చి ఈసారి నరేంద్ర మోడీ గారిని మేము ఎందుకు గెలిపిద్దాం అనుకుంటున్నామో, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నామో తప్పకుండా నువ్వు కష్టపడి మీరు చేయాలని వారు మాకే చెప్తున్నారు. ఇది చాలా ఆనందకరం. ఇది ఒక దేశ ప్రజలందరూ ఇదే భావంతో ఉన్నారు. స్పెషల్గా నేను మొదటి నుంచి డే 1 అని చెప్తున్నా, ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు. వారికి ఖచ్చితంగా ఎవరు పని చేయగలుగుతారు, ఏ ప్రభుత్వం పని చేయగలుగుతుందని తెలుసుకుంటారు. ఈ ముఖ్యంగా గత అసెంబ్లీ దాంట్లో తప్పుడు ప్రలోభాలకి, తప్పుడు గ్యారంటీలకి వారు ఒకసారి చూద్దాం అనుకున్నారు, చూసినారు. వారు అప్పుడు ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఇచ్చారు. కానీ ఒక్క గ్యారంటీ కూడా చేయకుండా ఇప్పుడు ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా వాగ్దానం చేస్తే అది నెరవేర్చాలి, లేకపోతే ప్రజలు ఎంత ప్రేమిస్తారో వారు అంత బాధ కూడా వారు శాపనార్థాలు కానీ ఉసురు కానీ వారు తగులుతుంది. అది లా ఆఫ్ నేచర్. చివరిగా మీ ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఖమ్మం జిల్లా ప్రజలందరికీ వారి దీవెనలు, వారి ఆశీస్సులకి మేము పేరున ధన్యవాదాలు, వారి కృతజ్ఞతలు కూడా. వారు ఏదైతే విశ్వసించి నరేంద్ర మోడీ గారు రామరాజ్యం అని వారు విశ్వసించి నరేంద్ర మోడీ గారు ప్రతినిధి లాగా నన్ను కూడా వారు ఢిల్లీకి పంపించి వారు ఏదైతే కోరుకుంటున్నారో అది నేను చేస్తా అని అది భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈసారి వారు చేస్తున్నది అభివృద్ధి జరగకపోవడానికి, న్యాయానికి అన్యాయానికి, నరేంద్ర మోడీ గ్యారంటీకి తప్పుడు గ్యారంటీల మధ్య యుద్ధంలో వారి ఆశీస్సులు నాకు ఉంటాయని నేను భావిస్తున్నాను. గత ప్రభుత్వం అసలు ఖమ్మం జిల్లాను ఎటువంటి అభివృద్ధి చేయలేదు. నేను మాత్రం గెలిపిస్తే పరిశ్రమలు కూడా తీసుకొస్తాను. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో వాటిని కూడా పరిష్కరిస్తాను. ప్రతి చోట ప్రతి సమస్యలు అయితే ప్రజలు చెబుతున్నారు. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టం కడతారని కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ కుమార్ చెబుతున్నారు. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప 6 టీవీ ఖమ్మం.